ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పు చేసిన వారిని వదలకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోర్టులో ఎగుమతి, దిగుమతుల్లో పనిచేస్తున్న హమాలీలకు ఇబ్బందులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో పీడీఎస్ బియ్యం తరలింపును అరికెట్టేందుకు చర్యలు చేపట్టారు. జూన్లో మంత్రి మనోహర్ చేసిన తనిఖీలు చేసి ఇక సుమారు 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అధికారులకు మీడియా కంటపడకుండా పేదలకు చెందాల్సిన బియ్యాన్ని బుక్కేయడం దారుణమన్నారు మంత్రి నాదెండ్ల. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో 147 లక్షల రేషన్ కార్డులకి అంటే సుమారు 4,40,00,000 మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తూ ఉంటాం. ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసమో ఒక వ్యాపారం కోసం కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం.